రవికిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 6 సార్లు గెలిచా ఉప ఎన్నిక వచ్చినా మళ్లీ గెలుస్తానన్న దానం నాగేందర్. కార్యకర్తల అండ చూసుకుని రాజీనామా, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలంటూ కేటీఆర్ కు సూచన. సీఎంపై విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం. ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు. పేదల పథకాలపై రాజకీయాలు దారుణమన్న పొన్నం. బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన. మహబూబాబాద్ లో కేటీఆర్ పర్యటన, ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు. సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం, బీఆర్ఎస్ శ్రేణుల ఉత్సాహం. వెలిగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల సమీక్ష. 2026 జూన్ నాటికి వెలిగొండ పూర్తి లక్ష్యమని వెల్లడి. ప్రాజెక్టుతో రైతులకు సాగునీటి లాభం చేకూరుతుందని వ్యాఖ్య. నిధుల కొరత లేకుండా పనులు వేగవంతం అవుతుందని వ్యాఖ్య. నాణ్యతపై రాజీ లేదన్న మంత్రి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగ్గారెడ్డి విమర్శ. స్టీల్ ప్లాంట్ పై నేతల నాటకం, కీలక అంశాల్లో మౌనం అన్యాయమని వ్యాఖ్య. ప్రైవేటీకరణపై స్పష్టత కోరిన జగ్గారెడ్డి. ప్రజలు ఈ రాజకీయ యాక్టింగ్ గమనించాలని వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ, జగన్ అందరూ కలిసి నాటకమాడుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాల్లో నాయకులు మౌనం పాటించడం ప్రజలకు అన్యాయమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా రాజకీయాలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజలు ఈ రాజకీయ యాక్టింగ్ ను గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై అన్ని పార్టీలు నిజాయితీగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అది అయిపోయింది. మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం అని. విచిత్రం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఐక్యంలో ఉన్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే యాక్టింగా, ఇంత దారుణమైన యాక్టింగా ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఇంత అన్యాయం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో, నేనైతే బాగా, నేనేమి తక్కువ అంచనా వేస్తలేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని. వెలిగొండ ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులకు భారీగా సాగునీటి లాభం చేకూరుతుందని చెప్పారు. గతంలో ఎదురైన సాంకేతిక పరిపాలన అడ్డంకులను అధిగమించి పనులు ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. నిధుల కొరత లేకుండా పనులు జరుగుతున్నాయని, నాణ్యతపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తితో పాటు త్రాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని అన్నారు. రైతుల ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులైనటువంటి ప్రకాశం జిల్లాకు త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులైనా రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా పనులు చేస్తూ ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ టన్నెల్ 2కు సంబంధించినటువంటి ఆ లైనింగ్ మేము అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లు ఉంటే ఈ 14-15 నెలల కాలంలో మరి 3.2 కిలోమీటర్ల లైనింగ్ని పూర్తి చేస్తాం. మిగిలిన బ్యాలెన్స్ ఇంకా దాదాపు 3.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు జూన్లో పూర్తి చేసేటువంటి విధంగా నెలల వారీగా కూడా వాళ్ళకి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా ఫీడర్ కెనాల్కి సంబంధించి 5.3 కిలోమీటర్ల సీసీ వాల్, మిగిలినటువంటి భాగం అంతా కూడా లైనింగ్ పనులు కూడా ఈ నెలలోనే ప్రారంభించి రేపు జూన్ లోపల
ఆ ఫీడర్ కెనాల్ కూడా 460 కోట్ల రూపాయలు ఏదైతే నిధులు మంజూరు చేశామో ఆ పనులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా వాళ్ళకు కూడా ఒక లక్ష్యం నిర్దేశించడం, ఒక షెడ్యూల్ను కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. వీర్ సాహిబ్జాదేల వీర మరణం భారతీయ నాగరికత చరిత్రలో అత్యంత ప్రేరణాత్మక అధ్యాయాలలో ఒకటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. చిన్న వయసులోనే వారు చూపిన ధైర్యం, విశ్వాసం, ధర్మ నిబద్ధత యావత్ దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. వయస్సు ధైర్యానికి అడ్డు కాదని, అన్యాయానికి ఎదురొడ్డి నిలబట్టమే వారి త్యాగం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశమని చెప్పారు. మతం, ధర్మం, గౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన వీర్ సాహిబ్జాదేల త్యాగం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వారి వీరగాథను యువత తెలుసుకోవడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. దేశభక్తి విలువల పట్ల నిబద్ధత పెంపొందించడంలో ఇలాంటి చరిత్రాత్మక ఘట్టాలు కీలక పాత్ర పోషిస్తాయని రామచంద్రరావు పేర్కొన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క మరణాంతరం జరిగినటువంటి సిక్కుల పైన జరిగినటువంటి ఒక ఏదైతే మనం చూసామో మానవ నరసంహారం జరిగింది, సిక్కులని ఊచకోత కోసారు. ఆ కేసులన్నీ కూడా అప్పుడు అన్ని కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసి దాంట్లో చనిపోయినటువంటి వ్యక్తులకు, వారి ఆస్తులు ధ్వంసమైనటువంటి వ్యక్తులకు న్యాయం కలిగించేలాగానే ఆ సిట్ ఏర్పాటు చేసి దోషులను శిక్షించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఎవరైతే దేశం కోసము, ధర్మం కోసము, మన సంస్కృతి కోసము ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఒక ఇద్దరు బాలకులు మనందరూ కూడా స్ఫూర్తి కావాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, అయినా కూడా పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, నిరాధార ఆరోపణలు మానుకోకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ పతనానికి నిదర్శనమని అన్నారు. ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని, ఆ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడలే. గుంటూరులో చదువుకొని, అమెరికాలో చదువుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పైన, తెలంగాణ రాష్ట్రం పట్ల నీకు చిత్తశుద్ధి లేదని మాట్లాడినరు. నువ్వు సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏదైతే రాజకీయ లబ్ధి కోసము నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వే ఒక ప్రసంగంలో మాట్లాడినావు. ఈ రోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యమంత్రి గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్న నీది మీ అయ్య చరిత్ర ఏంద్రా నాయన? మీ కె చంద్రశేఖర్ రావు అలియాస్ దుబాయ్ శేఖర్, మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే పెట్ నేమ్, నిక్ నేమ్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు అని వస్తుంది. మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య చేసిన ఘనకార్యం ఏంటి? అవన్నీ మర్చిపోయినావా? గతాన్ని మర్చిపోయి ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదైతే కుటుంబాల గురించి మాట్లాడితే గతంలో అడ్డగోలుగా డ్రగ్స్ ని వినియోగించి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ని అడ్డగోలుగా సరఫరా చేసిన ఒక చరిత్ర నీది. ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బీజేపీపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పేదల కోసం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ద్వారా దేశ ప్రజల భావోద్వేగాలను అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు. పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం విస్తరిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన బీజేపీ ఇప్పుడు ఉన్న పథకానికి పేరు మార్చడం దారుణమని అన్నారు. నెహ్రూ గాంధీ కుటుంబంపై దేశంతోనే పథకాల పేర్లు మార్చుతున్నారని ఆరోపించారు. ఈ చర్య ప్రజా సంక్షేమానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు. ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ తెస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే ఇందిరాగాంధీ గారి పట్ల, నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకుని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ రోజ్గార్ ఈ ఉపాధి హామీ పథకానికి బీబీ రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని, జాతిపితను మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాన్ని అవమానపరిచినట్టు బీజేపీ. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఉపాధి హామీ కార్యక్రమం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రూపు మార్చొద్దు, పేరు మార్చొద్దు అనేటువంటి డిమాండ్ మీద ప్రొటెస్ట్ చేస్తాను కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా. అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ పేర్లు మార్పు చేసి గాంధీ కుటుంబం పట్ల అసహ్యంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలంతా గమనించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కేటీఆర్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, ఏకవచనంతో సంబోధించడం సరికాదని ఆయన హితవు పలికారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు తగవని అన్నారు. అభివృద్ధి అంశాలపై చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అలాగే మంత్రుల అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కూడా దానం నాగేందర్ తప్పుపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్ వద్దే దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ఆధారాలుంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో రాజకీయాలు చేయడం ప్రజలకు మేలు చేయదని, బాధ్యతారహితంగా మాట్లాడాలని ఆయన సూచించారు. అందుకనే ఇప్పుడే గాని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ, మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైనా ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తున్నారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా సరే బండి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేస్తుంటాయి. సిబిఐ కానీ, ఈడీ కానీ అన్ని స్టేట్ మినిస్టర్ కంట్రోలే ఉంటాయి, కేబినెట్ మినిస్టర్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఆయన స్థాయిలో మేము తెప్పించుకుంటున్నాం. ఎందుకు సమాచారం ఉంటే యాక్షన్ తీసుకోవాలని. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. గ్రామాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా పాలన అందించాలని హితవు పలికారు. గ్రామ సర్పంచ్లు ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలన్నది ప్రభుత్వ ఆశయమని మంత్రి స్పష్టం చేశారు. నమ్మకం ఈ పేరు శాశ్వతం ఉంటుంది. పదవి ఉంటుంది, పదవి ఉన్న రోజు సర్పంచ్ అంటాం, ఆఖరకు చనిపోయేదాకా కూడా ఎక్స్ సర్పంచ్ అంటారు. ఇది కిరాణా దుకాణంలో కొనుక్కుంటే వచ్చేది కాదు, గొప్ప అవకాశం. ఒక పేరు అంటే ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పేరు ఉన్న మీ ఏ పేరుతోటి ఏ ప్రతితోటి దీని ద్వారా మీ పేరు ఇంకా గొప్ప కావాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు శాశ్వతంగా కీర్తి ప్రతిష్ట రావాలా. తద్వారా కాంగ్రెస్ పార్టీ పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలోను, సేవల పంపిణీలోను స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్ఫూర్తితో పనిచేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు వేగంగా సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గతంలో ఆలస్యంగా జరిగిన పనులను వేగవంతం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతి శాఖలో స్పష్టమైన లక్ష్యాలతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందేలా పాలనా వ్యవస్థను మరింత చురుకుగా మారుస్తున్నామని పేర్కొన్నారు. ఫలితాల ఆధారిత పాలనతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని మంత్రి అభిప్రాయపడ్డారు. 2023-24 జీడీపీ 85,892 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 95,000కి తీసుకెళ్లడం జరిగింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టార్గెట్ గా 1,12,000 కోట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేంద్ర ప్రాయోజిక పథకాలు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ఉదాహరణకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గానీ, పీఎం సూర్యఘర్ గానీ, వ్యవసాయ రంగంలో కూడా ఈ పూర్తిగా దాదాపు మన రాష్ట్రంలో 90% గతంలో నిర్వీర్యం అయిపోయిన ఈ
డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ బిందు సేద్యానికి ఇస్తున్న సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 50%, రాష్ట్రం ఇస్తున్న 40% కలిపి వెనుకబాటులో ఉంటున్న వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. గుంటూరులోని శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులు నిలిచిపోలేదని, పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్ పై ఉన్న పాత బ్రిడ్జి తొలగింపు పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వ్యాపారులు కోరుతున్నట్లుగా ఐకానిక్ వంతెన నిర్మాణం సాధ్యం కాదని, అలా చేస్తే ఎక్కువ మంది నష్టపోతారని స్పష్టంగా చెప్పారు. భూసేకరణకు సహకరించిన వ్యాపారుల విషయంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజల ఇబ్బందులను తగ్గించేలా రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తనపై అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులను అడ్డుకునే రాజకీయ విమర్శలకు ప్రభుత్వం భయపడదని పెమ్మసాని చంద్రశేఖర్ తేల్చి చెప్పారు. 1 year నుంచి మల్టిపుల్ మీటింగ్స్ పెట్టారు, అయినా ఇది కుదరలేదు కాబట్టి కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తా ఉన్నాము. సో ఇవి వాస్తవాలు, ఇందులో వేరేది ఏమీ లేదు, దాపరికం ఏమీ లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ఆయనంతటా ఆయనకి తెలియదు, ఇక్కడ ఈ గుంటూరులో ఉండే వాళ్ళకి వాస్తవాలు తెలుసు. నేను ఆ రోజు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కంటిన్యూస్గా విషయం కక్కుతున్నారు అనేటప్పటికీ నేను అనుకోవటం ఏంటంటే ఆయన్ని మీరేం మాట్లాడలేదు అనేటప్పటికీ ఆయన వచ్చి మాట్లాడారు, కానీ పెద్ద వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెద్దవంగర మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ కు ఉత్సాహంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాసేపట్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పాత్ర, గ్రామస్థాయి రాజకీయాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. కేటీఆర్ పర్యటనతో జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మన దయాన్న గారికి, అందరి అభిమాన నాయకుడు దయాన్న గారికి, అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున పెద్దవంగరలో స్వాగతం పలికిన మా అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. తొందరలో ఒక 4-5 రోజుల్లోనే దయాన్న టైం తీసుకొని జనగామలో మళ్ళా కలుసుకుందాం. ఇలా జర మహబాద్ ఇప్పటికే ఆలస్యమైంది, అందరూ ఎదురు చూస్తారు. మీరు కూడా దయచేసి రండి, అక్కడ అందరం కలిసి కూర్చుందాం. మళ్ళా పిలుస్తా అని చెప్పి దయాన్న చెప్పిండు, కాబట్టి తొందరలో మళ్ళా వచ్చి మొత్తం మీ అందరితో దినమంతా ఉండిపోతే దయచేసి అక్కడ మహబాద్ దగ్గర చూస్తున్నారు, ఏమనుకోవద్దు. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు జై తెలంగాణ. వెలిగొండ ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులకు భారీగా సాగునీటి లాభం చేకూరుతుందని చెప్పారు. గతంలో ఎదురైన సాంకేతిక పరిపాలన అడ్డంకులను అధిగమించి పనులు ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. నిధుల కొరత లేకుండా అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులైనటువంటి ప్రకాశం జిల్లాకు త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులైనా రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా పనులు చేస్తూ ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ టన్నెల్ 2కు సంబంధించినటువంటి లైనింగ్ మేము అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లుంటే ఈ 14-15 నెలల కాలంలో మరి 3.2 కిలోమీటర్ల లైనింగ్ని పూర్తి చేస్తాం. మిగిలిన బ్యాలెన్స్ ఇంకా దాదాపు 3.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు జూన్లో పూర్తి చేసేటువంటి విధంగా నెలల వారీగా కూడా వాళ్ళకి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా ఫీడర్ కెనాల్కు సంబంధించి 5.3 కిలోమీటర్ల సిసి వాల్, మిగిలినటువంటి భాగం అంతా కూడా లైనింగ్ పనులు కూడా ఈ నెలలోనే ప్రారంభించి రేపు జూన్ లోపల
ఆ ఫీడర్ కెనాల్ కూడా 460 కోట్ల రూపాయలు ఏదైతే నిధులు మంజూరు చేశామో ఆ పనులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా వాళ్ళకు కూడా ఒక లక్ష్యం నిర్దేశించడం, ఒక షెడ్యూల్ను కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6 సార్లు గెలిచా ఉప ఎన్నిక వచ్చినా మళ్లీ గెలుస్తానన్న దానం నాగేందర్. కార్యకర్తల అండ చూసుకునే రాజీనామా, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలంటూ కేటీఆర్ కు సూచన. సీఎంపై విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం. ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు. పేదల పథకాలపై రాజకీయాలు దారుణమన్న పొన్నం. బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన. మహబూబాబాద్ లో కేటీఆర్ పర్యటన. ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు. సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం. బీఆర్ఎస్ శ్రేణుల ఉత్సాహం. వెలిగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల సమీక్ష. 2026 జూన్ నాటికి వెలిగొండ పూర్తి లక్ష్యమని వెల్లడి. ప్రాజెక్టుతో రైతులకు సాగునీటి లాభం చేకూరుతుందని వ్యాఖ్య. నిధుల కొరత లేకుండా పనులు వేగవంతం అవుతుందని వ్యాఖ్య. నాణ్యతపై రాజీ లేదన్న మంత్రి. విశాఖ స్టీల్ ప్లాంట్పై జగ్గారెడ్డి విమర్శ. స్టీల్ ప్లాంట్పై నేతల నాటకం. కీలక అంశాల్లో మౌనం అన్యాయమని వ్యాఖ్య. ప్రైవేటీకరణపై స్పష్టత కోరిన జగ్గారెడ్డి. ప్రజలు ఈ రాజకీయ యాక్టింగ్ గమనించాలని వెల్లడి. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.